10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కోనసీమ జిల్లా అబ్జర్వర్ మువ్వ రామలింగం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నియోజకవర్గ పరిధిలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 17వ తారీఖు తేదీ నుండి మొదలయ్యాయని, ఇప్పటి వరకు తెలుగు, హిందీ పరీక్షలు పూర్తవగా 3వ రోజు ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుందని, ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ 17కి ప్రారంభమైంది. 2 పేపర్స్ అయినాయి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. ఈరోజు థర్డ్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ కూడా అంటువాడు ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా లేకుండా ప్రశాంతంగా అటు జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మా డిఓ గారు కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సైడ్లో ఎస్పీ గారు కానీ మంచి ఏర్పాట్లు చేశారు. మా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చీఫ్లు కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అందులో పేపర్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇలా యావరేజ్గా ఉంటాయి. టఫ్ అంటే ఏముంటుంది అంటే మిడిల్ యావరేజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కోరేది ఏంటంటే 10th క్లాస్ మార్కులు, 10th క్లాస్ ర్యాంకులు అనేది అసలు లైఫ్కి దానికి సంబంధం లేదు. 10th క్లాస్ మార్క్స్ కానీ, 10th క్లాస్ ర్యాంకులు కానీ లైఫ్కి దానికి సంబంధం లేదు. ఎందుకోసం అంటే నాతో పాటు చదివిన పిల్లోడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఓకేనా? అందువల్ల 10th క్లాస్ తక్కువ మార్కులు వచ్చినాయి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అని ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దండి. పిల్లలు వెళ్ళే కొద్దీ ఇంటర్మీడియట్ లేకుంటే నెక్స్ట్ డిగ్రీ వెళ్ళే కొద్దీ పిల్లల యొక్క ఆలోచన మారుతుంది. కష్టపడి చదువుతారు. మీరు వాళ్ళకి మంచి వాతావరణం ఇవ్వండి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు వాళ్ళని ఏదైనా సరే, అది ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, నర్సింగ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ, ఇంకోటి కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేర్పించండి. కానీ ఫోర్స్ఫుల్గా పిల్లల మీద మీరు ఒత్తిడి చేయొద్దండి. ఏదో మావాడు ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలి, వాడు ఇప్పుడే డాక్టర్ కావాలి, వాడు ఏమంటే అమెరికాకి వెళ్ళి, రష్యాకి వెళ్ళి సంపాదించాలని కాకుండా పిల్లలు దేంట్లో అయితే యాక్టివ్గా ఉన్నారో, అటు ఆటోమొబైల్లో ఉన్నారా, లేకుంటే హార్టికల్చర్లో ఉన్నారా, ఈ ప్రాంతం అంతా కూడా హార్టికల్చర్ ఏరియా, ఒక అగ్రికల్చర్ బేస్డ్ దానిలో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మాకు చదివిస్తాం. పాలిటెక్నిక్లో కూడా హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, హార్టికల్చర్ బిఎస్సీ ఉంది. అవి కూడా ఆల్రెడీ మా హెడ్ మాస్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఇది కెరియర్ కోర్సులు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం రాష్ట్రం మొత్తం మీద, అదేవిధంగా జిల్లాలో ఎస్పెషల్లీ కోనసీమలో చాలా చక్కగా అందరూ కూడా పోలీస్, రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎగ్జామినేషన్ పక్కగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాం. థ్యాంక్ యూ.